ఆనంద రహస్యం. తృప్తి, శాంతి, సుఖం, సంతోషం, ఆనందం ఈ పదాలు వింటేనే మనస్సు ఆహ్లాదంగా ఉవ్విళ్ళు ఊరుతున్నది కదా. వీటిని కోరుకోని మనిషే కాదు, పశుపక్షాది జంతువులు కూడా ఉండవు. కానీ రహస్యం ఏమంటే వీటికి మనిషి ఇచ్చుకునే నిర్వచనమే శుద్ధ తప్పు. తృప్తి, శాంతి, సుఖం, సంతోషం, ఆనందం ఇవన్నీ పర్యాయ పదాలు. వీటి యొక్క వాస్తవిక స్వరూపం స్వస్వరూప స్థితి, అంటే ఆత్మానుభవ స్థితి. లోతుగా విశ్లేషిస్తే ఎప్పుడైతే జీవుడు జన్మ తీసుకుని వచ్చాడో అప్పుడే అజ్ఞానంతో వీడు వచ్చాడని అర్థం. దాని యొక్క వ్యక్త స్వరూపమే జీవన పర్యంతం అంతా తాను దేహమాత్రుడననే అహంకారంతో జీవించటం ఈ మొదటి తప్పు, జన్మ. అప్పుడే ఆనందానికి మనిషి యొక్క నిర్వచనం శుద్ధ తప్పు అయిపోయింది. అంటే తాను వేరు, జగత్తు వేరు, ఈశ్వరుడు వేరు, మనుషులందరూ తనకు వేరుగా ఉన్నారనే అజ్ఞానమే ద్వంద్వభావన. ఈ ద్వంద్వభావనలో ఆనందము ఏ విధముగానూ దొరకటానికి వీల్లేదు. కానీ జీవుడు తనకు తాను ఇచ్చుకున్న తప్పుడు నిర్వచనంతో ఈ ఆనందాన్ని జగత్తులోనూ మనుషుల దగ్గర ఈశ్వరుడు ద్వారా పొందడానికి పరితపన పడుతూ వృధా ప్రయాసపడుతూ ఉంటాడు. సూటిగా మాట్లాడుకుంటే తృప్తి, శాంతి, సుఖం, సంతోషం, ఆనందం యథాతథంగా సంపూర్ణంగా దక్కాలంటే జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని పొందడం తప్ప వేరే దిక్కు లేదు, అవకాశమే లేదు. పైన చెప్పిన రహస్యాన్ని విశ్వసించి ఓర్పుతో సాధన వైపు అడుగులు వేసేవాడే సాధకుడు. పైన చెప్పిన విషయాన్ని విశ్వసించకుండా లౌకిక జీవితం గడుపుతూ పోయేవాడు అజ్ఞాని, లౌకికుడు. పైన చెప్పిన విషయాన్ని సిద్ధింప చేసుకుని ఉన్నవారు మహాత్ములు, జ్ఞానులు. లౌకికుడు విజయవాడ వెళుతున్నానని భ్రమిస్తూ విశాఖపట్నం దారి పట్టేసిన వాడు, అంటే ఆనందం గురించి వెతుకుతూ దుఃఖం వైపు ప్రయాణం సాగిస్తున్నవాడు అని. సాధకుడు విశాఖపట్నం వైపు తప్పు మార్గంలో వెళుతున్నానని గ్రహించి తాను ప్రయాణం చేయవలసింది విజయవాడ వైపు అని గుర్తించి మార్గాన్ని మళ్లించుకుని ప్రయాణం సాగిస్తున్నవాడు, అంటే దుఃఖభరితమైన మార్గం నుంచి వెనుదిరిగి ఆనంద మార్గం వైపు ప్రయాణం మొదలుపెట్టినవాడు. ఇక మరి మహాత్ములు విజయవాడ చేరుకున్నవారు. లౌకిక మార్గంలో అజ్ఞానం చేత ప్రయాణిస్తున్న వానికి కష్టాలు, దుఃఖం అనేవి సర్వసాధారణం. కానీ వాటికి వీడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. నాకే ఎందుకు ఇవన్నీ అంటూ ఉంటాడు. వాటి యొక్క వాస్తవిక స్వరూపం పైన సూచించిన విషయం తెలియక. సాధనా మార్గంలో అడుగుపెట్టిన వాడికి కూడా ఈ కష్టాలు, దుఃఖం ఉంటాయి. కానీ వాటికి వాడు ఆశ్చర్యపోడు. ఓర్పుతో వాటిని సహించి ముందు ముందు వాటిని ఆనందంగా మరల్చుకునే ప్రయాణం చేస్తూ ఉంటాడు కనుక. జ్ఞానులు, మహాత్ముల విషయమైతే ఏకాత్మ అనుభవైక స్థితిలో సుఖము, దుఃఖము అనే భేదభావం లేని ద్వంద్వాతీత స్థితిలో వారు నిరంతరం ఆనంద స్వరూపులే. ఇంకా కిందకు దిగి వచ్చి కర్మస్థాయిలో మాట్లాడుకుంటే కష్ట నష్ట దుఃఖాలకు ఎవరిని బాధ్యులను చెయ్యకుండా, గతం గురించి తవ్వుకోకుండా, మనల్ని మనం పొగుడుకుంటూ ఎదుటివారిని విమర్శించకుండా, వేరే మనుషుల గురించి ఆలోచించి మాట్లాడకుండా, నిత్య కర్తవ్య కర్మలను భగవదర్పిత దృష్టితో మనకంటే చక్కగా ఎవరూ చేయలేరన్నంతగా చేసుకుంటూ పోతూ పైన చెప్పిన విషయాన్ని విశ్వసించి సాధకుడుగా మారితే ఆనందం ఎక్కడో వేరుగా లేదు,
సర్వ దుఃఖాలు ఆనందంగా మారిపోవడం తథ్యం. దీనికే మరో పేరు ఈశ్వరానుగ్రహం, ఆత్మజ్ఞానం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.